సదాం హుస్సేన్ అక్కడే ఉరి తీశారండి. మకుటం లేని మహారాజు ఇరాక్ సామ్రాజ్యానికి ఏమయ్యాడో తెలుసు కదా, డబ్బాలతో లాక్కొస్తున్నాడు బంకర్లో, డబ్బాలతో. అందులో ఏమన్నాయో తెలుసా? డాలర్లు, కోటాను కోట్ల రూపాయలు డాలర్లు ఉన్నాయి. పందికొక్కులు చూడండి లోపలికి ఎత్తుకెళ్ళిపోతాయి అన్నీ. ఉల్లిపాయలు, మిరపకాయలు, మాంసం ముక్కలు, బంగాళదుంపలు, స్టాక్ లోపల, గుడ్డ ముక్కలు, పీసు. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయాడు? 200 కోట్ల రూపాయలు బంగారంతో చేయబడిన బాత్రూంలో స్నానం చేసిన వీడు బంకర్లోకి వెళ్ళిన తర్వాత పందికొక్కుల ఎలకల లోపలకు దూరిపోయి డబ్బాలతో డబ్బుతో బుర్ర పుచ్చి గెడ్డం పుచ్చిపోయి పేరు పట్టేసే. చూశారు కదా లాస్ట్ స్టేజ్ ఆడిది. గెడ్డం పెరిగిపోయింది, లోపల ఏం పట్టేసే? పేలు. బొచ్చు పెరిగిపోయింది నెత్తి మీద. క్షవరం చేయించారు అమెరికా వాళ్ళు వీడికి. డబ్బాలతో డబ్బు, మెడకతాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారా తెలివైనోళ్ళు. ఈ డబ్బాలతో డబ్బు ఏమవుద్దురా నీకు? పిల్లలు చచ్చే, పెళ్ళాలు చచ్చే, చుట్టాలు చచ్చే, చివరకు నువ్వు కూడా చచ్చే. ఒకడు లోకమంతా సంపాదించుకొని 164 అంతస్తునుడి కిందకి పడిపోతే వానికి ఏం ప్రయోజనం? సంపాదించే ప్రతి కోటీశ్వరుడు, ప్రతి పిచ్చివాడిని చూసి నాకు అలా అనిపిస్తున్నది, పిచ్చెక్కిందిడికి. సృష్టాన్ని పూజిస్తావా? నువ్వెవరో తెలుసా? కలిగి ఉన్నది ఏదియో ఎవరి వలన కలిగిందో లేకుండా కలగలేదో, ఈ ప్రకృతి అంతటికీ పుట్టుకు కారణమైన యేసుకే తలవాల్చటానికి ఈ భూమి ఆకాశాల మధ్య చోటు లేదన్నప్పుడు ఆయనకు తమ్ముణ్ణని చెల్లినని చెప్పుకునే నువ్వు ఇక్కడ కడతన్నావు, దాస్తున్నావు, కూడబెడతున్నావు అంటే నీకు పిచ్చెక్కింది. ఆయన మాటలో నమ్మక సృజింపబడిన వాటికి దాసుడవై సృష్టాన్ని మొక్కుకుంటూ కోరుకుంటూ నీ బ్రతుకు కాలాన్నంతా, నీ ఆయుష్కాలాన్నంతా నువ్వు నమ్ముకున్న వాళ్ళ కోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతుకుతున్నావే తప్ప నిన్ను నమ్ముకున్న నీ తండ్రికి ఏం చేసావు, ఏం మిగిల్చావు ఆలోచించు.